2400 కోట్ల రూపాయలు అదనంగా అయింది. ఉదాహరణకు న్యూ డయాఫామ్ వాల్ 990 కోట్లు. ఆ రోజు 440 కోట్లతో పూర్తి చేశాం. మోర్ దెన్ డబుల్ అయింది. ఇంకో పక్క వైబ్రో కాంపాక్షన్ నేను పెట్టిన ఇసుక మీరు చూశారు, ఇప్పుడు చూపించాను. 836 కోట్లు అయింది. శాండ్ ఫిల్లింగ్ 363 కోట్లు. అదే మరి డీ వాటరింగ్, ఆ వాటర్ వస్తా ఉంటే ఆ వాటర్ అంతా ఇచ్చేయాలి కాబట్టి ఒక 50-60 పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు. 211 కోట్లు అయింది. మొత్తం కలిస్తే 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇది కాకుండా అప్పటికి ఇప్పుడు కాస్ట్ ఎక్స్ప్లనేషన్, ఏదైతే సిమెంట్ ధరలు పెరిగాయి, మిగిలిన రేట్లు పెరిగాయి, లేబర్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఉంది, అవన్నీ వస్తే అది కూడా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 8242 కోట్లు ఇస్తే 2334 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. ఒక 2000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్, దీంతో పనిచేయడం కూడా ఆపేశారు. ఎటు పనిచేయడానికి కూడా వీలు కాదు. ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీడు తర్వాత వీడు వదిలిపెట్టేస్తే సిడబ్ల్యూసి ఆర్డర్ చేసి ఐఐటి హైదరాబాద్ కి మొత్తం ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు.